సకాలంలో మా మధ్యకి రావడానికి కృప చూపించండి దేవా. మీకు స్తోత్రాలు. మెట్టుకు జరిగే ఆరాధన అంతట్లో నాయన మీ సహాయం దయచేయండి. జరిగే ఆరాధన అంతట్లో ప్రభువా మీరే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుని అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా నాయన మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ప్రార్థించి ప్రారంభిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హలో ప్రేమ హలో
హలో హలో హలో
దేవుని ఘనం పరిశుద్ధ నుంచి కీర్తన భాగము 119వ కీర్తన 37వ వచనం నుంచి ఆఖరి వరకు మనం చదువుకుందామండి. కీర్తన భాగము 119వ అధ్యాయము 137 నుంచి మనమందరము దయతో ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క మాటలు చూడాలని కోరుతూ ఉన్నాను. మన మధ్య ఉన్నటువంటి సహోదరి జి సుమలత్ గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుతారు. యెహోవా నీతిమంతుడు, ఈ న్యాయవిధులు యథార్థములు. నా విరోధులు నీ వాక్యంను మర్చిపోదురు, కావున నా ఆసక్తి నిన్ను రక్షించున్నది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉద్దేశములను నేను మరువను. శ్రమయు వేదన నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమేమో. తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని, నీ మందల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ కృపని బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులు నన్ను బ్రతికింపుము. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నేను నీ ధర్మశాస్త్రం మర్చివాడను కాను, నా శ్రమను వివరించి నిన్ను విడిపింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెరవటలేదు కనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది. నన్ను తరుమువారు నా విరోధులు అనేకులు, అయినను నీ న్యాయ విధుల నుండి నన్ను తొలగించి ఉన్నారు. యెహోవా, చిత్తగించుము, నీ ఉద్దేశములు నాకెంతో ప్రియములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. అధికారులు నిర్నిత్తంగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్యము నా హృదయమందు నిలిచున్నది. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి అది ఎంతో నెమ్మది కలదు, వారు త్రూలు త్రొట్టిలుటకు కారణమేమీ లేదు. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. యెహోవా, నా మొర నీ సన్నిధిని వచ్చునుగాక, నీ కృప చొప్పున నాకు వివేకం నిమ్ము. నీ కట్టడలు నాకు బోధించున్నావు, నా పెదవులు స్తోత్రము నర్పించును. నేను నీ ఉపదేశమును కోరుకొంచున్నాను, నీ చేయి నాకు సహాయము గాక. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయమును గాక. క్షమించండి, సరిగ్గా కనిపించలేదు.
మంచిదమ్మా. చక్కగా కీర్తన భాగము 119వ అధ్యాయము 137 నుంచి 176 వరకు ఆఖరి వరకు చదివిన సహోదరి సుమలత కుమార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లారా, ఈ యొక్క సమయంలో మరి దేవుడు చేసిన మేలులు బట్టి ఎవరైనా సాక్ష్యం తెలియజేయాలని ఆశ కలిగి ఉంటే మరి వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతూ ఈ సమయాన్ని మీకు అందిస్తాం. దేవుని నామానికి మహిమ కలిగిన ఇప్పుడున్న పాస్టర్ గారికి, పెద్దలకు, మీ అందరికీ ప్రభు పేరట వందనములు చెల్లించుకుంటున్నాను. గడిచిన దినములన్నీ దేవుడు తన కృపలో నన్ను, నా భర్తని, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని అంతటినీ కాచిదాచి కాపాడారు. నేను జనవరి 10వ తారీఖున ఇండియా వెళ్ళటం జరిగిందండి. అలాగే నా బిడ్డతోటి, నా అమ్మతోటి, నా కుటుంబస్తులు అందరితోటి క్షేమంగా గడుపుని జనవరి 20వ తారీఖున దుబాయ్ దేశం రావడం జరిగింది. నా ప్రయాణం అంతల్లో దేవుడు కాచి కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు. అలాగే బుధవారం 4వ తారీఖున మా అమ్మాయి పుట్టినరోజు సూజన్ షాలో. మా అమ్మాయి కోసం ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలుగా ప్రవేశపెట్టబోతున్నారు దేవుడు. ఆ బిడ్డ కోసము, చదువు కోసము, అలాగే మా మోసెస్ చదువు కోసము మీరందరూ మా ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే దేవుని కృప వల్ల మేము చిన్న వెహికల్ తీసుకున్నాం, కారు తీసుకున్నాము. దాని గురించి మీరు ప్రార్థన చేయండి. అలాగే మా ఉద్యోగంలో, మా పనిపాట్లో దేవుడు తోడు నీడ ఉండాలని మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దించి కాక. దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. కొడుకొచ్చిన సహోదరులందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మా అక్కల పాప నవంబర్ 28న ఆఫీస్కి వెళ్ళిందండి. తను 2 నెలలు చాలా కష్టాలు పడిందంటే నాకు తెలీదు. మొన్న బుధవారం అయితే నాకు ఫోన్ వచ్చింది ఇంటి దగ్గర నుండి. ఆంటీ నీ నెంబర్ ఇస్తున్నాం ఆవిడకి, తనతో మాట్లాడు అని అన్నారు. ఆవిడకి చేయగానే తీసుకుని వెళ్ళిపో, డబ్బులు కట్టి తీసుకుని వెళ్ళిపో అని ఒకటే గొడవ అండి. నేనైతే ఇంట్లో ఉన్నాను, రావడానికి అవ్వదు. నేనైతే ఇక్కడిక్కడ లేని ఇంటర్నెట్ సిటీలో ఉన్నాను, నాకు అవ్వదు అనేసి అంటే అజ్మాన్ అంటే ఇక్కడ కూడా కాదండి. అప్పుడు ఇప్పుడు పాస్పోర్ట్ పెట్టుకో, నీ దగ్గర పాపని పంపించంటే దానికి ఒప్పుకుందండి దేవుని కృపను బట్టి. కానీ అమ్మాయిని తీసుకురావడానికి ఎవరు, ఎలా, ఏంటి నాకైతే అదో ప్రశ్న. తండ్రి ఏంటి, ఏం చేయాలి అని పికప్ డ్రాపింగ్ చేస్తారు ఒక ఆయన తెలుసు. ఆయనకి ఫోన్ చేసి ఏంటి యజమాని ఎక్కడా అని అడిగాను. ఏమైందండి అని అనగానే నేను ఇలా మా పాప అక్కడ ఉండిపోయింది, అమ్మాయిని తీసుకురావాలి అంటే నేను యజమానిలోనే ఉన్నాను అన్నారు. సరే నేను వెంటనే మేడం నెంబరు ఆయన్ని పంపించగానే ఆయన సంతకం పెట్టి, నేను కూడా ఫోన్లో ఎడిట్ చేసి సంతకం పెట్టి పంపించగానే ఆ అమ్మాయి పంపించేశారు. మళ్ళీ అమ్మాయిని ఎక్కడ పెట్టాలి, అది కూడా అదొక ప్రశ్న. ఎక్కడ పెట్టాలని అందరికీ మెసేజ్లు పెట్టాను, ఎవరు కూడా అవ్వదు అన్నారు. ఇంక లాస్ట్ మూమెంట్ అమ్మాయి దగ్గరకు వచ్చేసింది. ఇంక మా మేడం మెసేజ్ పెట్టి, రేపు మధ్యాహ్నం కల్లా అమ్మాయిని ఎక్కడ దిక్కుని సెట్ చేస్తానమ్మా, ఈ నైట్కి మన ఇంట్లో పెడదామా అని అంటే మీకు తెలుసు కాబట్టి పెట్టండి అన్నారు. మళ్ళీ ఇంకొక ప్రశ్న, ఎక్కడ పెట్టాలి రేపు మధ్యాహ్నం నుంచి అనేసి. ఏం చేయాలి తండ్రి అని అలాగే మనసులో నేను అలాగో పిచ్చిదానిలాగా అదే ఆలోచన, ఎక్కడ పెట్టాలి. మరలా మా సార్ డ్యూటీ నుంచి వస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి అర్జెంటుగా మేడ్ కావాలి అన్నారట. అనేసి అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరికి తెలుసు కదా, మా ఇంట్లో ఉన్నారు. సరే వచ్చి చెప్తానులే అనేసి వచ్చారు. రూము డోర్ తీయగానే ఆంటీ నా ఫ్రెండ్కి మేడ్ కావాలి అంటే ఇక్కడే ఉంది నా నెల్లో అని అన్నారు. వాళ్ళు రాగానే 9 o'clock వచ్చి అమ్మాయితో మాట్లాడి నేను అన్న ప్రకారంగానే మధ్యాహ్నానికి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారు. ఇప్పుడే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాను. ఆంటీ లాంగ్వేజ్ ప్రాబ్లం, మాకైతే అమ్మాయి అంతా నచ్చింది, మీరే వీజా చేసుకోండి అని అన్నారు. 1 month చూస్తానన్నారు. మీ అనుదిన ప్రార్థనలో అందరూ జ్ఞాపకం చేసుకోండి, తను అంతా అడ్జస్ట్ అయ్యేలాగా. దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడండి. ఆ అమ్మాయి విషయంలో అయితే ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగా.
దేవుని పరిశుద్ధ నామన స్తోత్రాలండి. దైవజనులకు వందనాలు. కూడి వచ్చిన మరి విశ్వాసులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి డిసెంబర్ నెలలో నేను నా భర్త కలిసి ఇండియా దేశం వెళ్ళడం జరిగింది. దేవుడు మా ప్రయాణాల్లో ఎంతో క్షేమ స్థితినిచ్చి మమ్మల్ని మరి దేశం తోడుకు వెళ్ళారు. అక్కడ నా పిల్లలతోనూ నా కుటుంబంతోనూ అదేవిధంగా సంఘంతో కలిసి 2 నెలలు అక్కడ ఉండడానికి కూడా దేవుడు ఎంతో సహాయం ఇచ్చారు. మాకు ప్రయాణాల్లో కూడా దేవుడు మాకు తోడుగా ఉండి మరి క్షేమ స్థితినిచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు. మరలా నేను 2 డేస్ బ్యాక్ మళ్ళీ వచ్చాను తిరిగి. ఇంకా నా భర్త అయితే ఇంకా తిరిగి రాలేదు. మరి ఆయన కూడా ఈ మంత్లో రాబోతున్నారు. దేవుడు ఆయన ప్రయాణాల్లో కూడా దేవుడు సహాయం చేయనట్లుగా మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, అదేవిధంగా దేవుడు నా బ్రతుకులో చేసిన ఎన్నో కార్యాలు, మా బిడ్డల విషయంలో కూడా ఎంతో గొప్ప కార్యాలు చేశారు. పిల్లల చదువులో కూడా సహాయం చేశారు. మరి నా కుమారుడు ఇంకా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఆ బిడ్డ విషయంలో కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మరి చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తున్నాను. దేవుడు ఆమేన్. ఇంకెవరైనా ఉన్నారమ్మా సాక్ష్యం చెప్పేవాళ్ళు? లేని పక్షంలో కొన్ని ప్రార్థన వస్తున్నవి, వాటిని బట్టి మనము ప్రార్థన చేద్దాం. గంగచలం పద్మోదిని గారు సాక్ష్యముల కొరకు, అదేవిధంగా మన ముందున్నటువంటి ప్రార్థన వసతుల కొరకు ప్రార్థన చేస్తారు. మరి సహోదరి కుమార్ సుమలత్ గారు చెప్పినటువంటి సాక్ష్యం, వారి యొక్క కుమార్తె మరి మరొక నూతన దయ కిరీటాన్ని దేవుడు ధరింపచేశారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి నూతనమైనటువంటి కారును కొనుక్కోవటానికి, వాహనాన్ని కొనుక్కోవటానికి దేవుడు కృప చూపించారు. మరి వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈరోజు సంఘమునంతా ప్రేమించి మరి చక్కటి ప్రేమ విందు మరి ఏర్పాటు చేశారు. వారి కొరకు, వారి సంపూర్ణ కుటుంబానికి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి తల్లి గారు నీలవేణి గారు చెప్పినటువంటి సాక్ష్యం, మరి వారి గురించి, వారి కుటుంబం గురించి, మరి సహోదరి యొక్క ఉద్యోగ విషయంలో దేవుడు సహాయం దయచేయలాగున, మరి యొక్క యజమానులకు మంచి మనసునిచ్చి మరి చక్కటి ఉద్యోగం చేసుకునేలాగున ఆ సహోదరి గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా విజయప్రభాకర్ గారు చెప్పినటువంటి సాక్ష్యం, మరి సెలవు దినాలు గడుపుకుని క్షేమంగా మన మధ్యకి వచ్చారు. వారి గురించి, వారి కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు మనము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ప్రార్థన చేద్దాం. అలహమది ఇంటర్నేషనల్ కంపెనీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నూతనమైన పనులు మరి దేవుడు దయచేయలాగున ఇంకను మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సంఘ బిడ్డలు మరి ఆ కంపెనీల్లో పనిచేస్తున్నారు, వారి కొరకు, మరి గృహాలలో పనిచేస్తున్న బిడ్డలు ఉన్నారు, వారి యజమానుల కొరకు, అదేవిధంగా మరి స్కూల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, డ్రైవింగ్ చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. రక్షణ లేని బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారు కూడా రక్షణ అనుభవంలోనికి వచ్చి దేవుని ఘనమైన నామాన్ని ఆరాధించలాగున వారి కొరకు ప్రార్థన చేద్దాం. బలహీనలుగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, చాలామంది జ్వరాలతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. కేజీఆ కూడా మరి జ్వరంతో బాధపడుతుంది తెలియజేశారు. వారి గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి విజిట్లో ఉన్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మంచి ఉద్యోగాలు దయచేయలాగున వారి కొరకు ప్రార్థన చేద్దాం. వీసాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇండియా వెళ్ళేటువంటి సంఘ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మరి ప్రార్థన చేద్దాం. మరి సహోదరి తల్లి గారు అమరావతి గారు అందరికీ వందనాలు తెలియజేశారు. వారి యొక్క కుమారుడు యొక్క వివాహము 29వ తారీఖున మరి దేవుని యొక్క మహిమార్థమై జరిగి ఉన్నదని సంఘమునకు, సంఘ బిడ్డలందరికీ మరి వందనాలు తెలియజేయమన్నారు. వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి ఈ వారం రోజుల్లో పెళ్లి రోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు, అదేవిధంగా పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయతో అందరూ లేచి నిలబడినట్లయితే మరి చెప్పబడినటువంటి సాక్ష్యం నిమిత్తము, ప్రార్థన అవసరత కోరిన ప్రియ బిడ్డలందరి నిమిత్తము సంఘముగా మనం అందరము ప్రార్థన చేద్దాం. సంఘముగా ప్రార్థన చేయగా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తూ ఉన్నారు, ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నారు. అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు సంఘము ఎన్నో గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. కనుక మనం అందరము సంఘముగా ఆయన పాదాల చెంత చేరిన మనమందరము ఒక సమయంలో సంఘముగా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో మరి పద్మోదిని గారు ప్రార్థనలు నడిపిస్తారు. స్తుతి 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 పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు
మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు దేవానికి స్తోత్రము స్తోత్రము తండ్రి. సర్వ సృష్టికి కారణభూతుడైన దేవానికి స్తోత్రము స్తోత్రము తండ్రి. నాయనా నీకు వందనాలు. కృప కలిగిన దేవుడానికి స్తోత్రము. వారందరిలో సజీవ లెక్కల ఉంచి ఆరోగ్యము, క్షేమము, భద్రత ఇచ్చినైనా నిత్య సజీవుడైన దేవుడు తండ్రి, మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి అయ్యా నేను స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. 1000 దినముల కన్నా శ్రేష్టమైన దినం పునరుద్ధాన ఆరాధనలో ఈ విధముగా నీ సన్నిధానంలో కనబడ్డాక మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు బాబు స్తోత్రం తండ్రి. 2026 సంవత్సరం అంతా మా అందరినీ మీ సజీవ లెక్కలో ఉంచి అయ్యా మొదటి నెల అంతా మీరు కాపాడు బాబు నీకు స్తోత్రాలు. బయటకు లోనికి వెళ్ళినప్పుడు అయ్యా ఉద్యోగాల్లో భద్రత ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అన్ని విధాలు మీరు తోడుగా ఉండి దేవానికి స్తోత్రం తండ్రి. నాయన ఇదిగో నాయన ఫిబ్రవరి మొదటి దినమన నీ పాదాల చెంతకు చేరటకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రము తండ్రి. దయగలిగిన దేవుడానికి స్తోత్రము స్తోత్రము తండ్రి. కృప కలిగిన దేవుడానికి స్తోత్రము నాయన. ప్రారంభ సమయం నుండి ఈ సమయం వరకు మీకు మహిమగా జరిగించుకున్నారు. వందనాలు బాబు. ఈ సమయంలో నా తండ్రి నీకు స్తోత్రము స్తోత్రము తండ్రి. నీ బిడ్డలో సాక్ష్య రూపంలో నాయన నీ పాదాల చెంత నిలబడి ఉన్నారు దేవానికి స్తోత్రము. సమస్తము ఎరిగిన వాడా, సర్వ సృష్టికి కారణమూర్తుడైన దేవానికి స్తోత్రము తండ్రి. అడుగు వాటికంటేను, ఊహించిన వాటికంటేను అత్యుతకంగా దయచేయ దేవుడు దేవానికి స్తోత్రము తండ్రి. అయ్యా నీ హస్తం కొరచ కాలేదు, నీ చెవులు మందము కాలేదు బాబు. సమస్తమును వినే దేవుడు, చూచే దేవుడు దేవానికి స్తోత్రము స్తోత్రము తండ్రి. అయ్యా నువ్వు చేసే కార్యాలు కంటికి కనిపించేవి, కనిపించే హృదయానికి గోచరము కానీ నిన్ను గొప్ప కార్యాలు చేసే దేవుడానికి స్తోత్రము తండ్రి. అయ్యా తమ్ముడు మరి నాయన కుమార్ని సుమలతని ప్రేమించి వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. అయ్యా కుమార్తెకి మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి నీకు స్తోత్రము స్తోత్రము తండ్రి. బాబు యవన బిడ్డ నీ కాపుదల ఉంచమని అడుగుచున్నాను. అయ్యా బిడ్డ చదువులోనైనా సహాయం చేయండి బాబు. తల్లిదండ్రులు దూరాన్ని ఉన్నారు, బిడ్డ వంక ఇండియాలో ఉంది బాబు. దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. కుమార్తెకి మంచి జ్ఞానము, మంచి ఆరోగ్యము, క్షేమం ఇచ్చిన ప్రభువానికి స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా నైనా నీలో బలమైన కుమార్తెగా బలపరచమని, చదువు పట్ల ఆసక్తి, జ్ఞానం అనుగ్రహించమని కూడా నీ సన్నిధానం ప్రార్థన చేయించున్నాను. అయ్యా కుమారుడు మరి ఈ దేశంలో చదువుతున్నాడు బాబు నీకు స్తోత్రాలు. నాయన యవన కుమారుడు బాబు మీరు తోడుగా ఉండండి నాయన. కుమారుడు ఆలోచనలో నీ సహాయం అనుగ్రహించండి. బిడ్డలు బయటకు వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు తోడుగుండమని అడుగుచున్నాను బాబు. సంపూర్ణ కుటుంబాన్ని ప్రేమించి మీరు ఇచ్చిన వాహనాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కృప కలిగిన దేవుడానికి వందనాలు. మరి దేశం కాని దేశంలో నా ప్రభా నాయన కుమార్ని నాయన రాణిని మరి నాయన ఎంతో ప్రేమించి ఉన్నతమైన స్థితిలో మీరు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. అదే విధంగా భక్తిలో కూడా వారు ఎంతగానో ఎదుగుటకు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు. ఆ ఊహానాన్ని దీవించండి బాబు నీకు స్తోత్రాలు. నీ కాపుదల ఉంచమని అడుగుచున్నాను. బయటకు వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు బాబు ఆ వాహనం చుట్టూ నీ కంచి వేసిన ఆయన ఎటువంటి నాయన నా తండ్రి ప్రాబ్లాలు ఎటువంటి నాయన జరగకుండా మీరే సహాయం చేయమని సందాలు ప్రార్థన చేయించున్నాను. దయగలిగిన దేవుడానికి వందనాలు నాయనానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. నీ సన్నిధిలో నిలవెనిగా సాక్ష్యం చెప్పి ఉన్నారు నాయన. నువ్వెన్నడు విడిచిపెట్టే దేవుడు బాబు కాదు నాయన. నీ కుమారుడు పట్ల మీరు చేసిన కుమార్తె పట్ల మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు బాబు. నాయన బిడ్డను ఇంకా నాయన నీ కాపుదల ఇచ్చి నాయన ఉద్యోగంలో భద్రత ఇచ్చిన సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాను. విజయ విషయంలో మీరు ఎంతో కృప చూపారు నాయన. కుటుంబాన్ని ఎంతగానో క్షేమాన్ని ఇచ్చి నాయన మరలా తిరిగి నాయన క్షేమంతో బయలుదేశం రావడానికి సహాయం చేసిన వందనాలు. మరి ఇంతవరకు సాక్ష్యాలు చెప్పిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. ఆయా సంఘంలో సాక్షి రూపంగా అనేక మంది ప్రార్థనా సహాయం కోరారు. ప్రతిదీ నాయన నువ్వు వినున్నావు నాయన. సమస్తం ఎరిగిన దేవుడు. మాలో ఆలోచన పుట్టక ముందే నీకు తెలుసు బాబు నీకు స్తోత్రాలు. ఈ సమయంలోని దీన సావుకు రానై ఉండగా దేవా సకాలానికి నడిపించండి బాబు నాయన. ఇదిగో జరిగిన ఈ కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా జరిగించుకుని ఘనత మహిమలు మీరే పొందుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం నా పరమ తండ్రి ఆమేన్. మంచిదమ్మా. రైతు కూర్చున్నట్లయితే ఈ సమయంలో మరి దైవ సేవకులు కింద ఉన్నారు సార్. సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచు కోరుతున్నాను. పల్లవి చరణం పాట. హల్లెలూయా.
అమ్మ చక్కగా పాట పాడి దేవుని నామాన్ని నచ్చిన సహోదరికి వందనాలు తెలియజేసినాను. దయతో అందరూ ఒకసారి లేచి నిలబడండి. దయతో అందరూ ఒకసారి లేచి నిలబడండి. మన మధ్య ఇండియా నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు ఉన్నారు. మొదటిగా హరీష్, అదేవిధంగా శైలజను ఇరువురిని ఎదురికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి దైవ సేవకులు మైకేల్ బ్రౌన్ గారు, మన మధ్య ఉన్న రెవరెండ్ డాక్టర్ కే మైకేల్ బ్రౌన్ గారు మరి పంగిడి ప్రాంతంలో ఉన్నతమైనటువంటి పరిచర్య చేస్తున్నారు. వారు వచ్చిచుండగా మనమందరం చప్పట్లు కొడదాం. ఈ యొక్క సమయంలో హరీష్ శైలజ గారు వచ్చి బుక్ ఆన్ చేస్తారు. దయతో గట్టిగా చప్పట్లు కొడదాం అందరం. అదేవిధంగా నాని స్వాతి గారు కూడా ఇరువురు వచ్చి మరొక బుక్ ఆన్ చేస్తారు. మరి వారి స్నేహితుల యొక్క మరి తండ్రి గారు వారు ఇరువురు కూడా వారు ప్రేమించి మరి బుక్ ఆన్ చేస్తారు. అదేవిధంగా మన మధ్య తమిళ పాస్టర్ గారు ఉన్నారు, స్పర్జన్ డానియల్ గారు. దయతో come to diet, sir. Please. అందరం చప్పట్లు కొడదామా? సమయంలో అదేవిధంగా నిల్చున్నట్లయితే స్తుతి ఆరాధన చేసుకుందామండి. స్తుతి ఆరాధన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి మరి సహోదరులు ముచ్చలరావు గారు, అదేవిధంగా అశోక్ ఇరువురు వచ్చి స్తుతి ఆరాధనలు నడిపిస్తారు. దయతో వారి ఇరువురు వచ్చుండగా అయితే అందరూ కండ్లు మూసుకుందాం. అందరూ కండ్లు మూసుకుందాం. దయతో ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుని స్తుతి ఆరాధనలో పాల్పొంపులు పొందాం. దయతో ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుందాం. ఎవరిని చూడొద్దు. దేవుని ఆరాధించే సమయం. దేవుడు మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించి ఆయన పాదాల చెంత చేర్చి గతించినటువంటి నెలంతయు కాచి కాపాడి మొట్టమొదటి దినములో ఆయన పాదాల చెంత చేర్చి ఆయన ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరం స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఆరాధించే సమయం. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరు కూడా మీ హస్తాలని పైకి చాపి అన్ని మహానతుడు ప్రతి ఒక్కరు కూడా స్తుతిందాం. అయ్యా ప్రతి ఒక్కరు కూడా నేను స్తుతిందాం. ప్రతి ఒక్కరు ఆరాధిద్దాం మనస్ఫూర్తిగా. నిన్ను నన్ను కూడా కాచే కాపాడు దేవుడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ బాధల్లో ఆదరించే దేవుడు. అమ్మా నువ్వు ఎంతగానో మొరపెట్టినోడు మొరలకించే దేవుడు. ప్రతి ఒక్కరు కూడా స్వరమిప్పి అయ్యా తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా పాడుతుందాం. ప్రతి ఒక్కరు కూడా స్తుతిందాం. ప్రతి ఒక్కరు కూడా దినము ఈ సన్నిధిలో ఉన్నామంటే అనిశ్చితమైన కృప. నేను కాపాడాడంటే ఆయనతో అమోజమైన నీ రెక్కల చోట ఆదరించి నీ సన్నిధి తోడుకొచ్చాడంటే ప్రతి ఒక్కరు కూడా పాడుతున్నాం. ఒక పాట అధికముగా ఆరాధను ఆశక్తి
పరిశుద్ధుడా, ఒక్కరు కూడా పరమ తండ్రి, దేవుని- నా దేవా, దేవుని ఆనందపడాలి. నీ పట్ల తండ్రి ప్రతి ఒక్కరు స్తుతించారయ్యా. తండ్రి, నాయన యేసయ్యా, కార్యం జరిగించి మీ యొక్క నాయన. నామములో నాయన ఈ తండ్రి కోటిన ప్రతి ఒక్కరిని సంఘాన్ని స్తుతించారు ఆశీర్వదించి నాయన. దేవా. మా కానీ స్తుతులు కోటి సంఘంలో తండ్రి, ప్రతి నీ ఒక్క సన్నిధిని బిడ్డ నమ్ముచు దీవించు ఉన్నాం తండ్రి. నాయన. నీ నిరుణమే ప్రతి ఒక్కరిని తీర్చగలుగుతున్న దేవా. దీవించి నువ్వు ఉచిత ఆశీర్వదించు కృపలు ఉన్నాం. మమ్మల్ని ఆదరించిన దేవా, నీకే హల్లెలూయా, వందనాలు. హల్లెలూయా, సూత్రమయ్యా, సూత్రమయ్యా, సూత్రమయ్యా. హల్లెలూయా, ప్రతి ఒక్కరు కూడా తప్పలతో మహింపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహానతుడా, ప్రేమగల దేవుడా, సర్వోన్నత దేవుడా, ఈ యొక్క నాయన సమయంలో నీవు తండ్రి, శుద్ధమైన కృపలో యేసయ్యా. తండ్రి మమ్మల్ని ఆదరిస్తున్న దేవా. అవును నాయన తండ్రి, మా బాధలను యేసయ్యా. కాపాడుతున్న దేవా, హల్లెలూయా. మా కష్టాలు మమ్మల్ని నడిపిస్తున్న దేవా, అవును నాయన, మా స్తోత్రం, ఇబ్బందులు మమ్మల్ని తొలగిస్తున్న స్తోత్రం, దేవా. స్తోత్రం. నాయన నీ సన్నిధికి వచ్చి హల్లెలూయా. నిన్ను శుద్ధిస్తున్నామంటే నా తండ్రి నీ ఉచితమైన కృపలు మమ్మల్ని అవును ఆదరించే నాయన, దేవా, నీకే యేసయ్యా. వందనాలు. నాయన నీ బిడ్డలు అంత కూడా శుద్ధించారయ్యా. అవును ఈ శుద్ధి ఆరాధన నీకు మహిమార్థంగా జరగాలి అవును తండ్రి. నాయన, స్తోత్రం, బిడ్డలందరూ కూడా ఆశీర్వదంగా జరగాలి దేవా. ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ సన్నిధిలో ఎంతో గోజాడుతా ఉన్నారు తండ్రి. నీ సన్నిధిలో ఎంతో కూడా మొర పెడుతున్నారు యేసయ్యా. బిడ్డలందరూ కూడా ఆరు కుటుంబాలు దీవించాయా. 6 బిడ్డలను ఆశీర్వదించి దేవా. అయ్యా బిడ్డలందరూ కూడా మీరు కాసి కాపాడింది తండ్రి. నీ సేవకుడు, నీ దీనే సేవకుడు దేవా. నీ సంఘం కోసం ఎంతో ప్రయాసపడతా ఉన్నాడు తండ్రి. ఆ సేవకుని మీరు బలపరచుకోండి అయ్యా. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. సంపూర్ణ కుటుంబాన్ని దీవించండి అయ్యా. నీ సువార్తకు కూడా నా ప్రభుత్వ తండ్రి సేదుకున్నా దేవా. బిడ్డ కూడా ఎంతో నీ సన్నిధిలో నా తండ్రి నిన్ను ఎంతో ప్రార్థిస్తూ ఉన్నాడు అయ్యా. నేను మహింపడుతున్నారు. సంఘం కోసం ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు తండ్రి. సంఘ పెద్దలను దీవించండి అయ్యా. స్త్రీలు దీవించండి అయ్యా. గర్భఫలం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా మంచి ఆరోగ్యాలు బలము సత్తిన బిడ్డలకు దయచేయి తండ్రి. దానికి గర్భఫలం ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా ఆపశీదించుకో దేవా. బిడ్డలందరూ కూడా నీ మెండైన దీవులు ఆశీర్వదించమని ఇదిగో దీవెన సేవకుని మా మధ్యకి తోడుకొచ్చున్నావయ్యా. ఆ బిడ్డ ద్వారా ఏమైతే మాట్లాడున్నావో తండ్రి, ఆ బిడ్డ ద్వారా అనేకమైన ఆత్మలను రక్షించే భాగ్యాన్ని నాకు మాకు అందరికి దయచేదేవా. ఆ సేవకుని సిలువు షాట్ను మరుగుపరచుకోండి. ఏడింతల బలం చెట్టిన బిడ్డకి దయచేయండి. ఆ బిడ్డ ద్వారా మాతో మాట్లాడమని త్వరగా రాని యేసుక్రీస్తుమని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి, చక్కగా స్తుతి ఆరాధన నడిపించిన ప్రియబిడ్డలు ఇరువురికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్య తమిళ పాస్టర్ గారు ఉన్నారు, స్పర్జన్ డానియల్ గారు. వారు వచ్చి ఒక 5 నిమిషాలు మరి గ్రీటింగ్స్ అందజేస్తారు. దయతో ప్రతి ఒక్కరూ దయతో శ్రద్ధగా వినాలని కోరుతూ. Praise the Lord. Hallelujah. Amen. It's always being pleasure being in the midst of God's people. யாராவது எனக்கு டிரான்ஸ்லேட் பண்ண முடியுமா? ஒரே ஒரு நிமிஷம். Think faster better. No, you can stay and no. Okay, fine. Hallelujah. It's always being pleasure in the midst of God's people. దేవుని ప్రజల మధ్య ఉండడం అనేది ఎల్లవేళలా ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. In the, I mean, if you hear this content absolutely, you would have raised your hand and praised God. అంటే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వారు మీ చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించండి. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. Hallelujah. Not only on Sunday, but every day in the God's presence is being very happy. Hallelujah. ఆదివారం ఒక్కరోజు మాత్రమే కాదు కానీ దైవ సన్నిధిని కలిగిన ప్రతి సమయములో కూడా మనం దేవుని స్తుతించాలి ప్రియులారా. It's always a very much, happy and privileged to be here, and always very much privileged to be here, sharing the dice with Dr. Michael Brown Garu. డాక్టర్ మైకేల్ బ్రౌన్ గారితో కలిసి దైవ సన్నిధిలో ఉండడం నాకు చాలా సంతోషంగా నేను భావిస్తున్నానని చెప్తున్నారండి. So before he testimonies his testimony, everyone hope you know him. వారి సాక్ష్యాన్ని వెనక ముందు కొంచెం ఈ మాటలు మాత్రం మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. He will be a blessing to you and always blessing to the nations. అయితే మనకి అలాగే దేశములకు ఆశీర్వాదకరముగా వారిని ఉంచుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Pastor has just given me 5 minutes, out of which 1 minute has already gone. Only 4 minutes remaining. So I would like to wind up my words very shortly. దేవుని సేవకులు 5 నిమిషాలు ఇచ్చారు, అందులో 1 నిమిషం వెళ్ళిపోయింది. కొద్ది నిమిషాలు మాత్రం, తక్కిన నిమిషాలు నేను కొన్ని మాటలు. Can you please turn the verse 138 Psalms 8. 138వ కీర్తనలో కొన్ని మాటలు మనం చూద్దాం. 138 verse 8. 138వ కీర్తన 8వ వచనము. Hallelujah. హల్లెలూయా. Can anyone read it for me? Hallelujah. హల్లెలూయా. Whoever is believing this word, can you raise the hand and tell me? Hallelujah. ఈ వచనముల యందు విశ్వాసం ఉంచిన వారు చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించండి. Hallelujah. హల్లెలూయా. What it is written there? ఇక్కడ వ్రాయబడినటువంటి లేఖన భాగం ఏమిటి అంటే, The Lord will fulfill his purpose for me. ఎందుకంటే దేవుడు
మరి నా పక్షమునగా కార్యము సఫలము చేస్తున్నాడు. Your steadfast love ఆ దేవుని యొక్క కృప endures forever. అయితే ఎల్ల వేళలా ఉంటుంది. Do not forsake the work for your hands. ఎందుకంటే మన చేతి కార్యములను విడిచిపెట్టడు ప్రియులా. Hallelujah. హల్లెలూయా. Everyone is believing the God has created everything, right? అయితే సమస్తమును సృష్టించిన వాడు దేవుడని మనం నమ్ముతున్నాం కదండి. Hallelujah. హల్లెలూయా. Every creation in the world is just been said by him and it has happened. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న సమస్తము కూడా ఆయన చెప్పగా కలిగినవి మాత్రమే. But only one creature who has been touched and God created. అయితే మనం ఒకే ఒక విషయం మాత్రం అలాగ పట్టుకుంటే అయిపోయేటువంటిది. That is why it is written Karathin Kriyehil. That is why it's called mighty words of hands. అక్కడ నీ చేతి కార్యములను అని ఒక్కటి మాట ఉంది. So the last word says God will not let the creation God shame in anything. అయితే ఈ లోకములో లేదా సృష్టిలో దేవుడు ఏదైనా విడిచిపెట్టవచ్చేమో గాని it's very clearly mentioned, do not forsake the work of your hands, which దేవుని యొక్క చేతి కార్యములను దేవుడు విడిచిపెట్టాడు అనేది ఉంది. So whatever the God is being created by touching his hand, it's only the man. అయితే లోకములో ఉన్న సమస్తమును కూడా మాట మాత్రము సెలవిచ్చే సమస్తమును సృష్టించాడు, కానీ మనుషుని మాత్రమే చేతులారా చేసుకున్నాడు. That is why అందుకని when Satan bring the death in the Eden garden, అయితే ఏదైనా తోటలో సాతానుడు తెచ్చినటువంటి ఆ మరణమును బట్టి చూస్తే the second Adam, the Jesus Christ has come to make the shame out of that. కడపటి ఆదామైన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చి మరణమునే తీసివేశాడు. Hallelujah. హల్లెలూయా. By battling the death and to overcome the death, he has proven that he is a living God. మరణముతో పోరాడి మరణమును గెలిచి శాశ్వతమైన నిజమైన దేవునిగా నిరూపించుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. His resurrection power is still here. ఎందుకంటే ఇంకను పునరుత్థానపు శక్తి మన మధ్య ఉంది ప్రియులారా. ఇదే UAE, in the same UAE, ఇదే UAE లో 58 days I was hospitalized during the stage of COVID-19. 58 రోజులు నేను COVID-19 లో హాస్పిటల్లో ఉన్నాను. My family is there. నా కుటుంబం ఇక్కడే ఉందండి. They have been isolated. వారు నిజంగా దూరంగా I have ఉంచబడ్డారు. been isolated. నేను కూడా దూరంగా ఉంచబడ్డాను. There are many people who beside me and along me in the bed who have been passed away. ఎందుకంటే నా మంచము చుట్టూ ఉన్న వారందరూ కూడా చనిపోతున్నారు. Every single day I used to go and roam around the beds that the people were nowhere. They were being passed away, expired. నేను చూసినటువంటి వారు రోజు రోజుకి తగ్గిపోతున్నారు, అందరూ కూడా చనిపోతున్నారు ప్రియులా. But the Bible says, కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, the God's work will not get in shame because he is the one who created you. దేవుని యొక్క చేతి కార్యమైనటువంటి నీవు నేను మనలను దేవుడు విడిచిపెట్టలేదు గనుక Hallelujah. సిగ్గుపడనక్కర్లేదు ప్రియులా. Do you know why we are not getting shame? ఎందుకు మనం మరి ఏ మాత్రము కూడా అవమానపరచబడకుండా Because the ఉంటామంటే Bible says on the mid of the word, అక్కడ దేవుని యొక్క వాక్యం మధ్యలో ఉంది, his grace endureth forever. ఆయన కృప నిరంతరము మనకుంటుంది ప్రియులారా. When his grace endureth forever, ఆ దేవుని యొక్క కృప నిరంతరము మనకున్నప్పుడు God will do everything for you. దేవుడు సమస్తమును మన కొరకు చేయును. So you have to read the verse from the down to the top. అయితే ఈ యొక్క వాక్య భాగాలు క్రింద నుండి పైకి చదివినట్లయితే, So God, who's the one who created you, అయితే దేవుడే నిన్ను నన్ను సృష్టించిన వానిగా ఉన్నాడు. his grace will endureth until you live. అయితే మనం జీవించినంత కాలం ఆయన కృప మనకు తోడుగా When you ఉంటుంది. believe in him, మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం God ఉంచుతామో, will do everything for you. నీ కొరకు నా కొరకు దేవుడు సమస్తమును చేయగలడు. This is what God has done in my life. ఎందుకంటే అదే నా జీవితంలో దేవుడు చేశాడు ప్రియులా. That's what God is going to do in your life as well. నీ జీవితంలో కూడా దేవుడు అదే చేయబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Whoever believes in him, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో they will get free. వారు సంపూర్ణమైన స్వతంత్రులుగా చేయబడతారు. Because the Bible says, ఎందుకంటే బైబిల్ గ్రంథం know సెలవిస్తుంది, the truth. ఎందుకంటే సత్యమును మనం తెలుసుకోవాలి. The truth will set you free. ఆ సత్యము మన స్వతంత్రులుగా చేస్తుంది. Any circumstance you may go through, నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదురవుతున్నా సరే, but if you believe in him, నీవు గనుక విశ్వాసం
ఉంచగలిగితే, trust in him, ఆయన యందు విశ్వాసం you will not ఉంచగలిగితే be worried. ఏ మాత్రము కూడా బాధపడకుండా. This is what written in John 14 verse 1. 14వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనములో ఉంది. Believe in him, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. believe in Jesus, అయితే యేసునందునే నన్ను కూడా మీరు విశ్వసించాలి. then everything అప్పుడు సమస్తము కూడా it's happened to you. అయితే నీకు సమస్తం ఆశీర్వాదకరంగా The word జరుగుతుంది. starts like that. అయితే ఎప్పుడైతే అలాగ మనం Do చేయగలుగుతామో not worry. ఏ మాత్రము కూడా కలవరపడన అవసరం లేదు. If you are being come in the midst of worry and worriness, అయితే శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టము ఒకవేళ మన జీవితంలో the ఉన్నా సరే, Bible says very clearly, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా do చెబుతుంది, not worry. ఏ మాత్రము కూడా కలవరపడవద్దు. Believe in Father, తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచు. believe in Jesus, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. because he is the one created you. ఎందుకంటే ఆయనే నిన్ను సృష్టించిన సృష్టికర్త. His grace is endureth forever. ఆయన యొక్క కృప నిరంతరం He మనకుంటుంది. will not let you shame in any front of any people, ఏ ప్రజల మధ్య ముందైనా సరే దేవుడు నిన్ను సిగ్గుపరచడు ప్రియులారా. but provided one thing, you need to get it followed up. కానీ ఒక్క విషయం మాత్రం మనం ఆయన మాత్రం వెంబడించవలసిన వారమై ఉన్నాం. Trust him 100%. అంటే 100% ఆయన మనం విశ్వసించాలి. Not 99.99999. 99.99 విశ్వసించడం కాదు, 100%. అంటే 100% విశ్వసించాలి. Hallelujah. హల్లెలూయా. Let's all close our eyes. దయచేసి అందరూ కూడా Heavenly కళ్ళు Father, we మూసుకుందాం. come in the name of Jesus. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన Lord, పాదసన్నిధికి we వచ్చినాము. bless your name, O God. ప్రభువా, మీ నామమును బట్టి బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం. Thank you, Lord, for your gracious presence and word, Almighty God. ప్రభువా, మీ కృప కలిగిన సన్నిధిని మా మధ్య ఉంచినందుకే వందనాలు Let చెల్లిస్తున్నాం. every sickness being free from your God. ప్రతి బలహీనత నుండి యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగును In the name of Jesus, I command. యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపించుచు ఉన్నాం. Whatever the situation my brothers and sisters would have come up along with, ఓ ప్రభువా, నా తండ్రినైన కుమారులు కుమార్తెలు ప్రభువా, ఏ పరిస్థితుల మధ్య వారు వచ్చినా now the word is being injected in their minds and hearts, O God. ప్రభువా, మీ పరిశుద్ధమైన వాక్యమును వారి మనసులలోనికి చొచ్చుకొని పోనివ్వండి. So these words will start creating every single new creatures in themselves, O God. ప్రభువా, ఈ శ్రేష్టమైన వాక్య భాగం వారి హృదయాలలో జీవితాల్లో నూతనమైన సృష్టి చేయును గాక. May comfort them with all peace and love and mighty power in you, God. ప్రభువా, మీ నామమును బట్టి ఉన్నటువంటి సకల విధములైనటువంటి వాటితో వారిని ఆదరిస్తూ ఉన్నాము. In Jesus' name we pray. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. Praise God. మంచిదండి. ఒక సమయంలో చక్కటి గ్రీటింగ్స్ తెలియజేసిన స్పర్జన్ డానియల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మన ముందు ఉన్నటువంటి సమయాన్ని బట్టి మనకు ఎదురుకు వెళ్దాం. ఈ యొక్క సమయంలో మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు మైకేల్ బ్రౌన్ గారు గారు వచ్చి వాక్య సందేశాన్ని అందిస్తారు. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలని కోరుతూ ఈ సమయాన్ని దైవ సేవకులు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని సేవకులు ఇరువురికి నిండు వందనాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియ బిడ్డలందరికీ పేరు పేరు నా నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వందనాలు. ప్రియకుమారుడు హరీష్ గారికి, ప్రియకుమార్తె శైలజ గారికి, వారి కుటుంబానికి, అమ్మగారికి, నాన్నగారికి తల నిండు వందనాలండి. ట్రాన్స్లేషన్ చేశాక వాక్యం చెప్పమంటూ న్యాయమా అన్యాయమా? పెద్దయ్య గారు ఇక్కడ కూర్చున్నారు, ఆయయ్య గారు నన్ను పైకి లాగారు కాదు. మీరు ఎవరో ఒకరు ట్రాన్స్లేషన్ చేస్తే నేను కాసేపు వాక్యం చెప్పదును. అయినప్పటికీ చాలా సంతోషం ప్రియులారా. దుబాయ్ దేశంలో ఎలాగున దైవ సన్నిధిలో కొనసాగుతున్న మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. పాస్టర్ స్పర్జన్ డానియల్ గారు ఇదే యుఏఈలో అలాగే అబుదాబిలో మంచి బ్రిడ్జ్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు. వారు ఈజ్ ఆల్సో డూయింగ్ హిజ్ పిహెచ్డి ఇన్ థియాలజీ ఇన్ ఎన్టీఐ యూనివర్సిటీ. అయితే అందరూ ఎలాగున కలవడం మాత్రం దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం.
ఈ మంచి సమయంలో నేను 3 మాటలు చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి, రెబిలియన్. రెబిలియన్ అనే మాటకి తిరుగుబాటు అని అర్థం. 2, రిపెంటెన్స్. రిపెంటెన్స్ అనే మాటకి పశ్చాత్తాపము అని అర్థం. 3వది, రిజాయిస్, సంతోషము అని అర్థం. ఇప్పుడు చెయ్యలో పెట్టండి, చెప్పండి. 1, రెబెలియన్. 2, రిపెంటెన్స్. 3, రిజాయిస్. తేలిగ్గా ఉంటుంది కదమ్మా. వెరీ గుడ్. రెబెలియన్ అనే మాటకి తిరుగుబాటు. దాని అర్థం ఏంటంటే పాపం. మనుష్యుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తే అది పాపముగా ఎంచబడుతుంది. బైబిల్ గ్రంథం చాలా చక్కని విషయాలను మనకు బోధిస్తుంది. అందులో దేవుడు మానవులను యథార్థవంతులుగా సృష్టించారు. యథార్థవంతునిగా దేవుడు సృష్టిస్తే తరువాత అనేకమైన విషయాలు, వాటిని బట్టి ఈ మనుష్యుడు ఏమైపోయాడంటే పాపిగా చేయబడ్డాడు. అద్భుతమైన మర్మం ఏదన్నా ఉందంటే, మనకు ఒక డెఫినేషన్ తెలుసు పాపం అంటే. అదే కాదు, మేలైనది చేయ నెరిగియు అలాగున చేయకుండుట పాపం. పాపము చేస్తే పాపమని సాతానికి తెలుసు, చేసినోడికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ మేలు చెయ్యకపోయినా పాపమే అనే విషయాన్ని కొంచెం జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హమర్షయో అనే పదానికి పాపము అని అర్థం అండి. బైబిల్ గ్రంథంలో సుమారుగా దానికి రిలేటెడ్గా ఉన్న విషయాలు 144 శాస్త్రాలు ఉంటాయి. అందులో పాప శాస్త్రము ఒకటి. మన డెఫినేషన్ ఏంటి, మన నిర్వచనం ఏంటి? 10 ఆజ్ఞలు మీరితే పాపం. అంతవరకు మాత్రం తెలుసు. వీలారా, పాపం ఎక్కడ ఉంటుంది? పాపం ఎక్కడ ఉంటుందంటే 6వ అధ్యాయం ఆదికాండ గ్రంథములో చూస్తే, 6వ అధ్యాయము చూస్తే, ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయములో ఒక మాటను చదువుకుందాం ప్రియులారా. 6వ వచనము నుండి చదువుతాం. తాను భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఇదండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సృష్టించిన దేవుడు కొంచెం బాధపడుతున్నారండి. ఎందుకంటే మానవులమైన మన జీవితాలలో దేవుడు ఆశించినట్లుగా మనం ఉండలేకపోతున్నాము గనుక 5వ వచనం చదువుదామండి. నరుల చెడుతనము. చెడుతనమన్న చోట మనం చూస్తే పాపము. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. ఆగండి ప్రియ దేవుని సంఘమా, దేవుడు నరులను చూస్తే నరులలో చెడుతనము ఎక్కడెక్కడికి ఉంది? ఫర్ ఎగ్జాంపుల్కి కరోనా టైంలో కరోనా ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఒక మనిషికి క్యాన్సర్ వస్తే క్యాన్సర్ ఎంతవరకు బాడీలోకి ఎంటర్ అయ్యింది? ఇవన్నీ కూడా టెస్టుల్లో మనకు తెలుస్తుందండి.
ఇక్కడ మానవుని యొక్క జీవితంలో పాపం ఎంతవరకు వెళ్ళింది, ఎంతవరకు ఉంది, ఎక్కడ ఉంది అని అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, నరుల చెడుతనము వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ. హృదయం, తలంపులు అనగా థాట్స్, ఆలోచనలు. మూడో మాట ఊహలు, తలంపులలోని ఊహ. మనం ఊహ అని పేరెట్టుకుంటామండి. కొంతమంది ఊహ అని పేర్లు పెట్టుకుంటాం. మానవుల యొక్క హృదయములో ఉన్న తలంపులలో ఉన్న ఊహలో చెడుతనం, తలంపులలో చెడుతనం, హృదయములో చెడుతనం, తర్వాత శరీరపు క్రియలలో చెడుతనం. ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంటుందండి, థాట్ ఈజ్ ది మదర్ ఆఫ్ అన్ యాక్షన్. క్రియకు తల్లి ఎవరంటే ఆలోచన. అందుకని దేవుడు మానవుల వైపు చూస్తే వారి క్రియలను చూస్తారు, వారి హృదయాన్ని చూస్తారు, హృదయంలో ఉన్న తలంపులు చూస్తారు, తలంపులలో ఉన్న ఊహను చూస్తారు. చెడుతనం స్పష్టంగా కనిపిస్తుంది. నెంబర్ 1. ఇప్పుడు మనము పరిశుద్ధులం అవ్వాలి అంటే ఎక్కడి నుంచి మార్చుకురావాలి? గెడ్డం పెంచితే మారిపోయినట్ట నాకులాగా, లేదా ఇంకేదైనా ఎక్స్టర్నల్ ఏదైనా మారితే అయినట్ట? దేవునికి ఏమి తెలుసు అంటే ఆ మాట కంటే తెలవనిదేమీ లేదు అనుకోవడం మంచిది. అందుకని దేవుడు ఈ శ్రేష్టమైన మహాపరిశుద్ధమైన సమయంలో దేవుడు నీ వైపు చూస్తున్నాడు. దేవుడి స్థలమందున్నారు. మన హృదయం, మన ఆలోచనలు, మన ఊహలు దేవునికి మరుగైనేమీ కూడా కావండి. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్ టు ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క కనుదృష్టికి మరుగైనది ఏదీ కూడా లేదు ప్రియులారు. ఈ మంచి సమయంలో మనము మానవుని యొక్క పాపముల వచ్చే జీతం మరణం అనే మాట మనకు కంఠస్థమైంది, కానీ మరణం ఆల్రెడీ మనలో ఉంటుందండి. అందుకని దేవుడు ప్రేమించి ఇశ్రాయేలీయులు 370 రకాల పాపాలు చేశారంటండి. మనుష్యుడు పాపి అని అంటే ఒక మంచి విషయం ఏంటంటే ఇతరుల పాపాలు గొంతెత్తి చెబుతామంటండి. సొంత పాపాలను ఎంతో బాగా కప్పుకుంటామంటండి. అందుకని పాపం ఏం చేస్తుంది అంటే కంటిన్యూస్లీ స్పీకింగ్. పాపము చేయువాడు పాపమునకు దాసుడు. ఎవరు పరిశుద్ధుడో ఎవరు అపరిశుద్ధుడో దేవుడు తప్పకుండా చెప్పగలరు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదాము మొదలుకొని మనము చివరి వరకు మనం చూస్తే ప్రతి మనిషిలో మనము పాపాన్ని చూస్తాం ప్రియులారు. ప్రభు అంటున్నారు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏమండి, దేవునిని దేవునిగా గుర్తిస్తే దేవునిని స్తుతించినట్టు లెక్క. దేవునిని దేవునిగా గుర్తించకపోతే కష్టమండి. అందుకని బైబిల్ గ్రంథంలో మనకి 15వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుందండి. అదేమిటి అంటే 15వ అధ్యాయంలో ఆ అధ్యాయంలో 3 విషయాలు ఉంటాయి ప్రియులార్. 3 విషయాలు అంటే కుమారుడు ముందు గొర్రె, నాణు, కుమారుడు అనే విషయాలు ఉంటాయి. ఇందులో ఎన్ని ఉపమానాలు ఉన్నాయండి? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ మౌత్. ఎన్ని ఉపమానాలు ఉన్నాయండి అమ్మా? మీరు మంచివారు, కొంచెం మాట్లాడడానికి. అయ్యగారు ఏం చూస్తున్నారా? అయ్యగారు కొంచెం మాట్లాడమని చెప్పండి. ఎన్ని ఉన్నాయండి 15వ అధ్యాయంలో అమ్మా? వెరీ గుడ్, బాగా చెప్పారమ్మా. అయితే 15వ అధ్యాయంలో దయచేసి ఈ మాటను మనం విందాం.
చక్కగా నాకు ఇది 3వ ప్రార్థన. ఇంకా చివరి ప్రార్థన చూసుకుంటే నేను 15వ అధ్యాయంలో ఉన్న ఒక మంచి మాట ఏమిటి అంటే 3వ వచనం, 15వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 3వ. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పాను అని ఉందండి. ఈ ఉపమానములు చెప్పాను అని లేదు. దెర్ ఈస్ ఓన్లీ ద సింగులర్ వర్డ్, నాట్ ప్లూరల్ వర్డ్. ఉపమానముగా ఉన్న 3 అంశాలు. ఒకటి మనము చూస్తే గొర్రెలు, రెండవది నాణాలు, మూడవది కుమారుడు అని ఉందండి. ఈ అధ్యాయము తెలియని ప్రపంచం ఎవ్వరూ ఉండరండి. నేను ఈ వాక్యము చేత రక్షించబడ్డానండి. ఎప్పుడు చదువుకున్నా అబ్రహాం లింకన్ గారు అంటండి 200 సార్లు బైబిల్ గ్రంథాన్ని చదివాడంటండి. అబ్రహాం లింకన్ గారు వారి జీవితంలో 200 సార్లు కూడా క్రొత్తగానే ఉందంటండి. అది 200 times Abraham Lincoln has read the Bible. In 200 times he feels that it is the new word. నూతనమైనటువంటి వాక్యముగా అనిపించిందండి. మనకి మాత్రం అద్భుతమైన రీతిగా కనిపించేవి కొన్ని, కనిపించనివి కొన్ని ప్రియులార్. అయితే ఈ ఉపమానములో ముందు గొర్రెలు 100 ఉంటే ఒక గొర్రె గురించి ఉంది. తర్వాత నాణాలు 10 ఉంటే అందులో ఒక నాణం గురించి ఉంది. కుమారులు 2 ఉంటే ఒక మనిషి. మీరందరూ జ్ఞానులుగా నేను భావిస్తున్నాను, ఎందుకంటే విమానాలు ఎక్కి ఎక్కడికి వచ్చారు కాబట్టి చాలా సంతోషం. 100లో ఒక గొర్రె అంటే పర్సంటేజ్ ఎంత అండి అమ్మా? వెరీ గుడ్, యువర్ ఆల్ మ్యాథమెటిషియన్స్ను. పర్సంటేజ్ ఎంత అండి? 100లో 1% ఎంత? వడ్డీ వ్యాపారస్తులు అడిగితే చెప్తారండి ఆ విషయం. తర్వాత 10 నాణాల్లో ఎన్నమ్మా? ఒక నాణ్యం పోతే పర్సంటేజ్ ఎంత అండి? అయ్యో, ఇలా మౌనంగా ఉంటారా? రాయ్. 3వది 2 ఉన్నారు, అందులో ఒకటి చిన్నోడు. పర్సంటేజ్ ఎంత అండి? 50. అమ్మ చాలా వందనాలండి, చాలా సంతోషం. 50% ఈజ్ దేర్. వందనాలు సార్. 10% ఈజ్ దేర్, 1% ఈజ్ దేర్. 100కి 1, 10కి ఇక్కడ 1 అంటే 10%. ఇక్కడ మామూలుగా 2 ఉంటే 1. నేను వీటన్నిటి దగ్గరకు వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ ఒక మంచి విషయం ఏంటంటే మన చిన్నవాడు అని ఉందండి 12వ వచనములో. చిన్నవాడు అని ఉంది ప్రియులార. అండర్లైన్ వేస్తారండి. చిన్నవాడు చిలిపి చేష్టలు చేస్తున్నాడు. ఎంత చేశాడంటే, తండ్రి నాకు వచ్చే భాగాన్ని నాకు ఇచ్చేయన్నాడు. తండ్రి కూడా ఇచ్చేశాడు, వెళ్ళిపోయాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. డబ్బులు అయిపోతాయి అవ్వండి, బలం అయిపోద్దా అవదా? అన్నీ అయిపోతాయి. When we have muscle power, we cannot understand what God is. When we have full power in pocket, we cannot understand. When we have full food in our mouth, we cannot understand. కండ బలం ఉన్నప్పుడు, డబ్బు బలం ఉన్నప్పుడు, ఏది కావాలో అది తినడానికి ఉన్నప్పుడు దైవ ప్రస్తావన ఇక్కడికి ఎక్కదండి. ఇక్కడికి ఎక్కాలంటే ఈ 3 దూరం అవ్వాలి. మజిల్ పవర్ పోవాలి, కండలు పెంచిన వాళ్ళేమో పీనిగిలాగా అయిపోవాలి, నిండిపోయిన జేబులేమో ఖాళీ అయిపోవాలి, తింటాక తిండి కూడా లేకుండా ఏమండి. అన్నీ పోయిన తర్వాత ఇతడు చేసినటువంటి విషయాలన్నీ కూడా చూస్తే
16వ వచనం చూస్తే ఎంత వాడంటే మామూలుడు కాదండి, వాడు అని ఉంది కదండి. ఈజ్ ద జూయిష్ బాయ్. జూయిష్ బాయ్ వాళ్ళకి ఇష్టం లేని బిట్ ఏదన్నా ఉందంటే పంది, ఇష్టం లేని బిట్ ఏదైనా ఉందంటే పులుపు, ఇష్టం లేని బిట్ ఏదైనా ఉందంటే గనుక ఇక అక్కడ చీకటి. ఇవి యూదులకు ఇష్టం ఉండదు. ఇలాంటి యూదుడు ఏమైపోయాడు అంటే పందులుతును పొట్టుతో కడుపు నింపుకొన ఆశపడి చేసిన పాపం ఊరికే పోదు. దీనిని ఏమందామంటే పాప ఫలము అని అందామని. ఏమందామా? పాప ఫలం, ఫ్రూట్ ఆఫ్ సిన్. పాప ఫలం చాలా భయంకరం ప్రియులారా. దూరదేశానికి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనుకున్నాడంతే. సిన్ ఆల్వేస్ ప్రామిసెస్ ద ఫ్రీడమ్, బట్ ఫైనల్లీ ఇట్ బ్రింగ్స్ ద స్లేవరీ. పాపం స్వేచ్ఛని వాగ్దానం చేసి బానిసలుగా చేస్తుందండి. వాగ్దానం చేసేది మాత్రం స్వేచ్ఛ. కానీ ఎప్పుడైతే వాక్యాన్ని బట్టి చూస్తే హీ బికేమ్ ద స్లేవ్ ఆఫ్ సిన్స్. పాపము చేసిన వాడు పాపమునకు దాసుడు అని ఉంటుందండి. ఇలాగైపోయిన ఈ వ్యక్తి రిపెంటెన్స్లోనికి వస్తున్నాడండి. ఇదంతా తిరుగుబాటులోనికి వస్తుంది. రెండవ విషయం 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు. అమ్మా ఏమొచ్చిందంట అండి? అప్పటి వరకు ఎక్కడుందో అది బుద్ధి. అయితే బుద్ధి వచ్చినప్పుడు అని ఉంది. అందుకని రెబిలియన్ ఆర్ రిబిలియస్ లేదా దేవుని మీద తిరుగుబాటు, తండ్రి మీద తిరుగుబాటు తన జీవితంలో చేశాడు. తర్వాత ఏమైందంటే అక్కడ బుద్ధి వచ్చినప్పుడు 17వ వచనంలో ఒక మంచి మాట ఉందండి. నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది. అన్నం ఉన్నప్పుడు అన్నం విలువ తెలియదు, భర్త ఉన్నప్పుడు భర్త విలువ తెలియదు, భార్య ఉన్నప్పుడు భార్య విలువ తెలియదు. ఏది ఉంటే దాని విలువ తెలవదండి. చివరికి రూపాయి ఉన్నప్పుడు రూపాయి విలువ కూడా తెలవదండి. వెన్ వి లాస్ట్ ఆల్ దీస్ థింగ్స్ దెన్ ఓన్లీ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రియల్ వాల్యూ ఆఫ్. అమ్మ ఉంటే అమ్మ విలువ తెలవదు, నాన్నగారు ఉంటే నాన్నగారు విలువ తెలవదు, ఏది ఉంటే దాని విలువ తెలవదు. ఎప్పుడు తెలుస్తుందంటే పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుందండి. ఈ వ్యక్తి, ఈ చిన్నవాడు పశ్చాత్తాపడడం ప్రారంభిస్తున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు 17వ వచనం మనం చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 18వ వచనం కూడా, నిల్లేచి వెళ్ళి 19వ వచనంలో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. మనం కూడా మన జీవితాల్లో చాలా అద్భుతమైన రీతిగా అనుకుంటాం. ఈ కుమారుడు ఏమనుకున్నాడంటే ఐ విల్ రైజ్, నేను లేస్తాను. ఐ విల్ గో, నేను వెళ్తాను. ఐ విల్ టెల్, నేను చెప్తాను అని 3 విషయాలు అనుకున్నాడు. మనం కూడా చాలాసార్లు జీవితంలో పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, కష్టాలు ఎదురవుతున్నప్పుడు, లేదా విమానం ఇలాగ అన్నప్పుడు చివరి ప్రార్థన చేసేస్తామండి. ఎమిరేట్స్ ఫ్లైట్స్ ఇలాగలాగ అంటాయండి కదండి అప్పుడప్పుడు, లేదా ఇండిగో ఫ్లైట్స్ ఇలాగలాగ అంటాయి కదా. చివరి ప్రార్థనేక, ప్రభువా ఇక నీకు తెలిసిన ఆయన దుబాయ్ వెళ్తానో లేదో తెలవదు, ఇండియాకి మళ్ళా వెళ్తానో లేదో తెలవదు. అయ్యన్నాను మరలా అది చక్కగా 34,000 అడుగుల మధ్య చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు మరలా సీరియల్స్ పెడతామని. రంగులు మార్చే జంతువు పేరు చెప్పండి. అపాయం వచ్చినప్పుడే రంగు మారుతుంది అంటండి. అది ఈడు అవసరమైనప్పుడల్లా రంగు మార్చేస్తాడండి మనుష్యుడు. వెంటనే ఇలా చేసేసుకోవాలి అని అనుకున్నాడు. కానీ ఆలోచనలు మాత్రమే కాదు, అతడు లేచాడు ప్రియులార. ఫ్రమ్ ద ఫీల్డ్ టు ద ఫాదర్స్ హౌస్,
పొలములో నుండి తండ్రి యొద్దకు వస్తూ ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. నేను దేవుని స్తుతిస్తున్నానండి. అతని అడుగులు దేవుని వైపు, అతని అడుగులు తండ్రి వైపు, అతని అడుగులు ఇంటి వైపు, అతని అడుగులు ప్రియులారా ఎక్కడి నుండి వచ్చాడు అటువైపు వేయటానికి ఆలోచించుకున్నాడు, లేచాడు, అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇంతవరకు అద్భుతమైనటువంటి మంచి విషయాలు. మనం ఎన్నో విషయాలు అనుకుంటూ ఉంటాం, కానీ ఆచరణలోనికి రావడం లేదండి. ఇక మారిపోవాలి, ఇక ఈ జీవితం నాకు వద్దు అని అనుకుంటూ ఉంటాం, కానీ ఎప్పుడూ అనుకుంటా ఉంటామే. కానీ దానికంటే ఒక పశ్చాత్తాపం కలిగింది కుమారునికి. ఆ కుమారుడు వస్తూ ఉన్నప్పుడు ఏమి జరిగింది అని అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి, దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచినట్లుగా చూస్తూ ఉన్నాం. తండ్రికి కుమారుని గూర్చి, కుమారునికి తండ్రిని గూర్చి మనుషులు కంటికి కనిపించనంత దూరములో ఉన్నా సరే, the rays are going to touch the heart. That is called telepathy. అర్థమవుతాదండి, వచ్చేవాడు నా కుమారుడే, మై సన్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ మీ. దూరము నుండి చూచినప్పుడు అంటే దేవుడు దినమెల్లా కూడా నీ కొరకు రెక్కలు చాపుతూనే ఉన్నాడు. ఆల్వేస్, ఎప్పుడు కూడా దేవుడు నీ వైపు నా వైపు చేతులు చాపుతూనే ఉన్నారు ప్రియులారా. దూరము నుండి చూచిన ఆ తండ్రి ఏమయ్యాడు అని అంటే, లేఖన భాగము సెలవిస్తుంది, దయచేసి వాని చూచి కనికరపడి పరుగెత్తి, 20వ వచనములో పరుగెత్తి అని ఉందండి. చూచిన తండ్రి పరుగులు పెడుతున్నాడు. I want to tell some contextual Jewish roots. ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వస్తున్నారనుకోండి, జుడాయిజంలో ఒక మంచి విషయం ఉంటుందండి. వస్తున్న వాని యొక్క స్టేటస్, ఏ ఇంటికి వస్తున్నాడో ఆ ఇంటి యొక్క స్టేటస్ ఎక్కువగా ఉంటే ఇంటి యజమానుడు వెళ్ళి రండి సార్ అని చెప్పి తీసుకురావాలి లోపలికి. దట్ ఈస్ ద ట్రెడిషన్. 2, వస్తున్న వాని యొక్క స్టేటస్ ఈ ఇంటి స్టేటస్కి ఈక్వల్ అనుకోండి, ఇంటిలో ఉన్న పెద్ద కుమారుడు వెళ్ళి నాన్నగారు లోపల ఉన్నారు రండి అని తీసుకురావాలి. 2, ఇంటికి ఎవరైతే వస్తున్నారో ఆ వ్యక్తి యొక్క స్టేటస్ ఈ ఇంటి స్టేటస్కి తక్కువ అనుకోండి, ఇంటిలో ఉన్న దాసులు వెళ్ళి అయ్యగారు లోపల ఉన్నారు రండి అని తీసుకురావాలి. ఇప్పుడు చెప్పండి, పొలములో పందులు దగ్గర నుండి వస్తున్న వ్యక్తి యొక్క స్టేటస్ ఎక్కువ తక్కువ సమానమా? చెప్పాలి. తక్కువ ఎక్కువ అంటే ఇప్పుడు ఆయన్ని లోపలికి తీసుకొస్తాక ఎవరు వెళ్ళాలి? కానీ తండ్రి హి బికేమ్ లైక్ ద స్లేవ్. తండ్రి దాసునిగా అయిపోయాడు. ప్రేమండి, ప్రేమ మనల్ని దాసులుగా చేస్తుందండి. The heavenly Jesus came into this world. రిక్తునిగా వచ్చాడంట ప్రియులార యేసు ప్రభు. ఏమీ లేని వానిగా, రిక్తునిగా, దాసుని స్వరూపము ధరించుకొని యేసయ్య వచ్చాడు. ఎందుకో తెలుసా? మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి. ఇక్కడ ఈ కుమారుణ్ణి ఈ పందులు దగ్గర పందులు తిని పొట్టుతో కడుపు నింపుకొని ఆశపడని ఈ వ్యక్తిని లోపలికి తీసుకురావడానికి ఎవరొచ్చారు అంటే తండ్రే వచ్చాడండి. పరుగున వచ్చాడు. దాసుడు రావాల్సిన స్థానంలోనికి వచ్చాడండి. వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని
దేవుని ప్రేమ ఎంత గొప్పది. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. రేయ్, ఆస్తిని పంచుకున్నావు, దూరంగా వెళ్ళిపో. నిజానికి జుడాయిజం ప్రకారముగా తండ్రి బ్రతకుండగా తండ్రి యొక్క ఆస్తిని పంచుకున్నటువంటి వాడు చచ్చిన వానితో సమానం. యు హ్యావ్ నో రైట్ టు కమ్ టు దిస్ హౌస్. ఈ ఇంటికి రావడానికి నీకు అసలు అర్హత లేదు అని అనలేదు. ప్రియులారా, ప్రేమతో చెప్తున్నాను, నీవు ఈ పాపం ఎందుకు చేసావని అడగలేదు. ఆయన తన చేతులు ఆయన మీద వేసి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. 18వ అధ్యాయంలో లేదా ద్వితీయోపదేశకాండ గ్రంథంలో చూస్తే అలాంటి వ్యక్తి ఊరిలోనికి వస్తే రాళ్ళు రువ్వి చంపాలి. జుడాయిజం ప్రకారం, జుడాయిజం ప్రకారంగా ఆ వ్యక్తిని చంపాలి. చంపవలసినటువంటి వానిని ఎవరైనా రాళ్ళు వేస్తే నేను భరిస్తానని చెప్పి ఆ తండ్రి ఆ బిడ్డని హత్తుకున్నాడు. సమయంలో బిడ్డ చేసిన పాపానికి తండ్రి ఎలాగైతే శిక్షకు అప్పగించుకున్నాడో, నీవు నేను చేసిన పాపానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమనుందారు, కష్టపడ్డారు. ఎన్ని కష్టాలు! ఏడవపడ్డారు, పొడవబడ్డారు. ఉండ్ల కిరీటమే గాని మేకులే గాని చివరికి ఆయనతో పాటు సిలువ వేయబడిన వారు కూడా ఆయన నిందించి చేశారు. అందుకని నీ తిరుగుబాటు, నీ పశ్చాత్తాపం ఒకవేళ ఇప్పటి వరకు ఉంటే నిన్ను బట్టి దేవుడు సంతోషించడానికి ఒకే ఒక అవకాశం. అదేమిటి అంటే, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అక్కడ జరుగుతున్న అద్భుతమైన విందును చూస్తాం. మనం కూడా అదే కదా. నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్యత్యము గలవాడు. కుమారుడు ఎప్పుడైతే ఇంటిలోనికి వస్తున్నాడో ఆ ఇంటి వాతావరణం మారింది. అంత మాత్రమే కాదండి, తండ్రి హృదయ పరిస్థితి మారింది. అంటే తండ్రి హృదయం సంతోషంతో నింపబడింది, తండ్రి యొక్క ఇల్లు సంతోషంతో నింపబడింది. ప్రియులారా, నిజంగా నీ పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ప్రభు వైపుకు వస్తే నిన్ను బట్టి తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. మన జీవితంలో అన్ని రకాల బాగుంటుంది. ప్రియులారా, దయచేసి సమయమును బట్టి నేను ముగిస్తున్నాను. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావా? ప్రభువులోనికి వచ్చావా? నిన్ను బట్టి దేవునికి సంతాపం ఉందా, సంతోషం ఉందా? కళ్ళు మూసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో నన్ను మమ్మలను ప్రేమించుచున్న మా పరమ తండ్రి, తిరుగుబాటు చేసి పశ్చాత్తాపము నుండి మీ పాద సన్నిధికి వచ్చినప్పుడు నీవు ఆదరించి ఆశీర్వదించడానికి ఇష్టపడ్డారు. ప్రభువా, మీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు తమ బ్రతుకులలో ఇంకనూ నాయన మీ యొద్దకు రాకుండా ఉన్నారు, ఆంతరంగికముగా రాకుండా ఉన్నారు. అట్టి వారిని కనికరించండి, అట్టి వారిని మీరు ప్రేమించి రక్షించుకొనండి. ప్రభు నాయన, ఎవరి జీవితం మీకెంత దూరముగా ఉన్నదో ఈ శ్రేష్టమైన సమయంలో వారు నాయన గుర్తించి వారి నడక, వారి అడుగులు నీ వైపుకు రావడానికి, నిన్ను సంతోషింపచేయటానికి మీ కృప చూపించమని స్థానిక సంఘమును, ప్రభువా నా తండ్రి సేవకులను, వారి దీన కుటుంబములను, చేరి వచ్చిన మా ఎల్లరను మీరు దీవించండి. దేవా యొక్క నా తండ్రి UAE ప్రాంతములను, దేశములను మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రభువా ప్రతి వారు రక్షించబడడానికి మీ కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రేమతో ఆహ్వానించిన సేవకులకు నిండు వందనాలు. ప్రియకుమారుడు హరీష్ గారికి, అలాగే ప్రియకుమార్తెకు నిండు వందనాలు చెల్లిస్తూ ప్రభు మన ఎల్లరూ దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. సార్, అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లారా, ఇప్పటి వరకు చాలా అమూల్యమైనటువంటి సంగతిని మరి దైవ సేవకుల ద్వారా మనం విన్నాం. మరి మన హృదయాలు ఎలా ఉన్నావో అవి మనకు తెలుసు, దేవునికి తెలుసు. కాబట్టి ఇది మిక్కిలి అనుకూల సమయము.
కదండి. దేవుడు ఎంతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ దేవునికి మనము దూరం అవుతున్నాం. ప్రతి క్షణము ఆయన మనకి దగ్గరగా ఉంటున్నాడు, మనం ఆయనకి దూరం అవుతున్నాం. మేము ఒకసారి మనము పరీక్షించుకుని మరి దేవుడిచ్చి ఆ పరలోకం కొరకు మరి సిద్ధపడాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మన ముందు ఆయన యొక్క శరీరము, ఆయన రక్తము మన మధ్య ఉన్నది. ఎవరైతే ప్రభు వలలో మరి చేయి ఉంచాలని ఆశ కలిగి వచ్చి ఉన్నారో, దయతో వారు మోకరించినట్లయితే వారి యొద్దకు ప్రభు యొక్క శరీరము, ఆయన రక్తము తేబడుతుంది. దయతో ప్రతి ఒక్కరూ మరి సిద్ధపడి వచ్చినటువంటి వారు దయతో మోకరించవలసింది కోరుతున్నాను. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 31 వరకు మనం చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి కుమార్తె హరిశైలజ గారు చదువుతారు. ఆ జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మనం విందాం. లేదు, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ఇచ్చిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టుని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ఆమేన్. ఆమేన్. మంచిదమ్మా. అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుకుని, ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై నేను చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. దేవాతి దేవుడు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడుతూ ఆయన దేహం ఏ విధంగా మన కొరకు నలగగొట్టబడిందో మనకు తెలుసు. ఆయన దేహం ఎవరి కొరకు నలిగిపోయిందో మనకు తెలుసు. కేవలము మన కొరకే, మన పాపముల కొరకే, మనము చేసినటువంటి అపరాధముల కొరకే పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఇదిగో ఆయనను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చెయ్యడి అంటున్నాడు. మన జ్ఞాపకాలలో ఉండవలసింది మన కొరకు మన ప్రభువు ఏ విధంగా మరణించాడో, నలిగిపోయాడో, ఏ విధంగా ఆయన రక్తము చిందింపబడిందో ఒకసారి మనల్ని జ్ఞాపకం చేసుకోమని మరొకసారి ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దయతో ప్రతి ఒక్కరూ మన కొరకు ప్రభువు ఏ విధంగా ఆయన నలిగిపోయాడో ఒక్కసారి ఆలోచనలోనికి వెళ్దామా? మన కొరకు, మన పాపముల కొరకు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామా ఏ విధంగా ఆయన నలిగిపోయాడో? ప్రియులారా, ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఆయన యొక్క శరీరమును, ఆయన రక్తమును మనం తీసుకుందాం. ప్రతి ఒక్కరు దయతో కళ్ళు మూసుకొని ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందిగా, ఆయన యొక్క శరీరానికి సాదృశ్యుకున్నటువంటి యొక్క రొట్టెని బట్టి, ఆయన రక్తానికి సాదృశ్యుకున్నటువంటి ఈ అమూల్యమైనటువంటి ఆయన రక్తాన్ని బట్టి మనము స్తుతులు ప్రార్థన చేద్దాం. దయతో ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీవించవలసింది కోరుతున్నాను. ఈ యొక్క సమయంలో సహోదరి డేర ప్రాంతం నుంచి వచ్చినటువంటి జ్యోతి గారు ప్రార్థన చేస్తారు. మరి రొట్టెను నిమిత్తము, అదేవిధంగా ద్రాక్షారసము నిమిత్తం. అయితే ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీవించండి. ప్రార్థన చేసుకుందామండి. అయితే ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం. అయితే ఒక సమయంలో అన్న ఎలీషా రాజు గారు ప్రార్థన నడిపిస్తారు. మమ్మల్ని ప్రేమించిన పరమ తండ్రి, నేడు ఏకరీతుకున్న దేవుడా, నీకే వందనాలు ప్రభా. ఇందు నిమిత్తం మీద నిలబడ్డాను తండ్రి ప్రభా.
మా కోసం నీ పరిశుద్ధ రక్తమును ప్రభా చిందించిన దేవుడు తండ్రి ప్రభా. అవును ప్రభా, పిడిగుద్దులు గుద్దారు తండ్రి, గోడా దెబ్బలు కొట్టారు తండ్రి, చిత్రహింస చేశారు తండ్రి, కేవలం మా కోసం తండ్రి. అవును ప్రభా, అపరాధం చేతను పాపం చేతను చచ్చిన స్థితిలో ఉండవలసింది మేము తండ్రి. కానీ ప్రభా నీ కృప, నీ ప్రేమ, దయ ప్రభా మా మీద ఉంచినది కొందనాలు ప్రభా. అవును ప్రభా, ధైర్యం తీర్చుకుంటుగా ప్రభా, అలాగే నీ పరిశుద్ధ రక్తం త్రాగుచుండగా ప్రభా. ప్రభా నీ కృప, నీ కాపుదల దయచేయని ప్రభా, మాలో అప్రత తీసేయని ప్రభా. ఎటువంటి నీకు ఆశమైన కర్మల జీవితాలు ఉంటే ప్రభా తీసివేయని ప్రభా. నీకు వందనాలు తండ్రి, గొప్ప దేవుడు తండ్రి. నేను అన్నిటి ఆఖరుతుకున్న దేవుడా, నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రభా పరిశుద్ధంగా ప్రభా మీరు స్వీకరించడానికి సహాయం చేస్తారని నజరుడనే అనుకున్నా పరమ తండ్రి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచనియని కృపలో నెపమెంచయని కృపలో నపరాధములను క్షమించు, నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిలువాకు నిన్ను చుట్టుకిని సిలువాలో చీరితిని, సిలువాలో నిన్ను కొట్టితిని, సిలువాలో చేరితిని. కలుషములను మోపితిని, కలుషములను మోపితిని. ద్రోహుండనేను ప్రభువా, ద్రోహుండనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. పోట్లు గ్రహణ పొడిచితిని, మీకేలి బాధించితిని, మీకేలి బాధించితిని. మోక్కువ చూపితివయ్యా, మోక్కువ చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ముల్లాతో కిరీటము నలిని శిరమున నిలచి, ముల్లాతో కిరీటము నలిని శిరమును విడచి, నా వల్ల నేరమాయే, నా వల్ల నేరమాయే. చల్లని దయగల తండ్రి, చల్లని దయగల తండ్రి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా.
రాంబుగొనగా చేరు నిలచి రాంబుగొనగా రక్తమునాకై పొందిన దెబ్బల చేత చిందితి రక్తమునాకై పొందిన దెబ్బల చేత అపని మోపితియా అపని మోపితినయ్యా సందేహమేడనయ్యా సందేహమేడనయ్యా ఆయన శరీరము మన మధ్య ఉన్నది, ఆయన రక్తము మన మధ్య ఉన్నది. దయతో మీలో ఎవరికైనా అందకపోతే దయతో మరి కుడి హస్తాన్ని చూపించవలసింది. సరే, ఈ యొక్క సమయంలో అందరికీ అందిన విధానాన్ని బట్టి ఈ యొక్క బల ఆరాధన ముగింపుగా మనము ప్రార్థన చేసుకుందాం. అయితే ప్రతి ఒక్కరూ మీరున్న స్థలాల్లో మోకరించినట్లయితే మన మధ్య ఉన్నటువంటి చిన్నబ్బాయి గారు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఎక్కించవలసింది కోరుతూ ఉన్నాను. కృపకర దేవా, స్తోత్రం, వందనాలైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభువు మీకే వందనాలైనా. స్తోత్రం. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి గణపరిచి వాక్యంలోనైనా ఎంతగానో ఆరాధించి మిమ్మల్ని స్తుతించాం. ఇదిగోనైనా మా పాపములతో నాయన నీవు సిలువపై మరణించి తిరిగి లేచి నాయన పునరుద్ధానుడు ఉన్న సందర్భముగానే మేము మిమ్మల్ని స్తుతించుకుని ఇదిగో నాయన రొట్టె ద్రాక్ష తీసుకుని మిమ్మల్ని గణపరిచి ఇటు రీతిగా మిమ్మల్ని సేవించినందుకు మా పాపాలు నైనా తుడిచిపెట్టి మీ సేవలో మరింతగా బలపడేటట్టు చేకూరుస్తారని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి, చక్కగా ప్రార్థించిన సహోదరులు